మూడవ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 27వ శ్లోకము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతయ్యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యము: నశ్వరములైన చరాచర భూతముల యందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. జ్ఞానులు ప్రాణుల యందు ప్రాణరహిత వస్తువుల యందు సమభావాన్ని కలిగి ఉంటారు. అన్నిటిలో ఆ పరమాత్మని దర్శించుకోగలరు. అట్టివారు పరమాత్మ నుండి ఎన్నడూ వేరుకారు. మనలో స్థిరుడై ఉన్న పరమాత్మ మనం చేసే ప్రతి కార్యానికి సాక్షిభూతుడై ఉంటాడు. 8వ శ్లోకము. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. తాత్పర్యము: సమస్త ప్రాణుల యందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వ భావముతో వాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనముకునువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. వివరణ: ధ్యాన చక్షువుల ద్వారా స్థూల దేహ రూపాన్ని, సూక్ష్మదేహ రూపాన్ని కూడా భావించాలి. దేవాలయంలోని విగ్రహాలు మట్టి రూపంగా కాకుండా అమ్మవారిలాగా భావించడం జ్ఞానచక్షువుల ద్వారా జరుగుతుంది. కిరణాలు అనేకాలు ఉన్న సూర్యుడు ఒక్కడే, జలధారలు అనేకంగా ఉన్న మూలజలం ఒకటే ఉంటుంది.